చాలా దుర్దినం. ఒక లెజెండరీ పర్సనాలిటీ ఈ సాహిత్య లోకంలో ఒక కురు వృద్ధుడు, ధృతరాష్ట్రుడు లాంటి, క్షమించాలి, ఆయన సి నారాయణ రెడ్డి గారు ఇక మనకు లేరు అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. మనసు కలిచివేస్తుంది. చెన్నైలో ఉన్నప్పటి నుంచి 1980 నుంచి కూడా ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ కనిపించినా చాలా ఆప్యాయంగా పలకరించేవారు. అలాగే నా సినిమాలకి ఎన్నో పాటలు రాసి ఆ రకమైనటువంటి ఆయనతోటి ఆ సందర్భంలో నాకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఏర్పడినాయి. అలాంటి నారాయణరావు గారు లేరు అంటాం అన్నది వ్యక్తిగతంగా నాలాంటి వాళ్ళకి, అలాగే సాహిత్య లోకానికి, సినిమా లోకానికి కూడా తీరని లోటు. బట్ ఉన్నంతకాలం ఆయన చాలా దర్పంగానే ఉన్నారు. చాలా ఎప్పుడూ మనిషి ఒక ధీమాగా ఉంటూ చాలా మంచి జీవితం ఆయన జీవితాన్ని ఆయన వెలుగుచ్చారు. అలాంటి వ్యక్తి ఇలా ఆకస్మికంగా మన మధ్య లేరు అని అనుకోవటం అన్నది అది నిజంగా జీర్ణించుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అలాంటి కురువృద్ధుడు, సాహిత్య లోకానికి పెద్ద అయినటువంటి నారాయణ రెడ్డి గారు లేకపోవడం అన్నది ఇది నిజంగా అందరికీ దిగ్భ్రాంతిని గురి చేసింది. ఇది ఎవరూ తీర్చలేనటువంటిది, పూడ్చలేనటువంటి లోటు. అలాంటి నారాయణ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.